Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. కామ్యసిద్ధి ఉపద్రవ శాంతి కొరకు గాయత్రీ మంత్ర వివిధ ప్రయోగములు. ద్విజుడు శనివారం నాడు మరి వృక్షము క్రింద 100 సార్లు గాయత్రిని జపించవలెను. దీనివలన అతడు భౌతిక రోగముల నుండి, అభిచారజనిత మహాభయము నుండి ముక్తుడగును. తిప్పతీగను ముక్కలు ముక్కలుగా చేసి వాటిని పాలనందు కలిపి అగ్నియందు ఆహుతినివ్వవలెను. ఇట్టి హోమమును మృత్యుంజయమందురు. దీనియందు సకల వ్యాధులను నశింపచేయు శక్తి కలదు. జ్వరశాంతి కొరకు పాలలో తడిపిన మామిడి ఆకులతో హవనము చేయవలెను. పాలలో వస నానబెట్టి హవనము చేసినచో క్షయరోగము దూరమగును. 3 మధువులు, పాలు, పెరుగు, ఘృతముతో చేసిన హోమమునందు రాజయక్ష్మమును దూరము చేయు శక్తి కలదు. పాయసమును హవనము చేసి దానిని సూర్యభగవానునకు అర్పించవలెను. తరువాత ప్రసాద రూపమున స్వయముగా దానిని తినినచో రాజయక్ష్మ ఉపద్రవము ఉపశమించును. సోమలతను గణపులతో వేరు చేసి పాలలో ముంచి క్షయరోగ శాంతి కొరకు ద్విజుడు అమావాస్య నాడు హవనము చేయవలెను. శంఖపు వృక్ష పుష్పములతో హవనము చేసిన కుష్ఠురోగ నివారణ జరుగును. దుశ్చన విత్తులతో హోమము చేసినచో అపస్మారము తొలగిపోవును. పాల చెట్టు సమిధలతో హవనము చేసినచో ఉన్మాద రోగము శాంతమగును. మేడి చెట్టు సమిధలను యజ్ఞమునందు వ్రేల్చినచో అసాధ్యమైన ప్రమేహ రోగము దూరమగును. మధువు లేక ఇచ్చు రసమును వ్రేల్చినచో పురుషుని మేహరోగము శాంతించును. త్రిమధువు అనగా పాలు, పెరుగు, నెయ్యి వీటి హవనముతో మశూచి రోగము శాంతమగును. కపిలగోవు పాలతో హోమము చేసి మశూచి రోగమును శాంతింపచేయవచ్చును. మేడి, మర్రి, రావి సమిధలు వ్రేల్చినచో ఆవుల, గుర్రముల, ఏనుగులు రోగములన్నీయును తొలగిపోవును. శమీ సమిధలు, పాలు, నెయ్యి కలిపి 200 సార్లు హోమము చేసినచో చీమలు మున్నగు వాటి బాధలు ఇంటి నుండి తొలగిపోవును. దానివలన ఇంటిలో సుఖశాంతులు నెలకొనును. మిగిలిన పదార్థములతో అచ్చటనే బలినొసగవలెను. పిడుగుపాటు, భూకంపాదులు సంభవించినచో అడవి తీగల సమిధలతో 7 రోజుల వరకు హవనము చేయవలెను. అట్లు చేయుట చేత రాష్ట్రమునందు రాజసుఖోపభోగములు వర్ధిల్లును. మట్టి పెళ్లను 100 సార్లు గాయత్రితో అభిమంత్రించి దానిని ఏ దిశకు విసిరినా ఆ దిశ నుండి అతనికి అగ్ని భయము, గాలి భయము, దొంగల భయము ఉండదు. ఈ గాయత్రిని మానసికముగానే జపించవలెను. అట్లు చేసినచో బంధనములలో చిక్కుకున్న మానవుడు వాటి నుండి ముక్తుడగును. గాయత్రిని జపించి దర్భలతో తాకిన పురుషుడు భౌతిక రోగముల నుండి, విషము మొదలగు భయముల నుండి ముక్తుడగును. అభిమంత్రించిన జలమును త్రాగినచో భూతప్రేతాది ఉపద్రవముల నుండి మానవుడు విముక్తుడగును. భూతాది ఉపద్రవములను శాంతపరచుటకు గాయత్రి మంత్రమును 100 సార్లు ఉచ్చరించి అభిమంత్రించిన భస్మమును తల మీద వేసుకొనవలెను. అట్లు చేసిన పురుషుడు సకల వ్యాధిరహితుడై 100 సంవత్సరముల వరకు సుఖముగా జీవనమును గడుపును. అట్లు చేయుటకు శక్తి లేనిచో దక్షిణ నొసగి బ్రాహ్మణుల ద్వారా చేయించుకొనుటకు ప్రయత్నించవలెను. తరువాత పుష్టి, సిరి సంపదలు, లక్ష్మిని పొందుటకు ద్విజుడు పుష్పములను ఆహుతినివ్వవలెను. లక్ష్మిని కోరువాడు ఎర్ర పుష్పములతో హవనము చేయవలెను. దానివలన అతనికి లక్ష్మి ప్రాప్తించును. బిల్వ ఫలముల ముక్కలతో, ఆకులతో, పుష్పములతో హోమము చేసిన పురుషుడు ఉత్తమమైన లక్ష్మిని పొందును. సమిధలు కూడా బిల్వ వృక్షములవై ఉండవలెను. పాలును, నెయ్యిని కలిపి వ్రేల్చవలెను. ప్రతిరోజు 200 ఆహుతులను 7 రోజులు ఇచ్చినచో అట్టివాడు లక్ష్మిని పొందుటకు అర్హుడగును.
3 మధువులతో కూడిన పేలాలను హోమము చేసిన పురుషుడు కన్యను పొందును. ఈ విధానమును పాటించుట వలన కన్య తాను అభిలషించిన వరుని పొందును. 1 సప్తాహము వరకు ఎర్ర కమలములతో 100 ఆహుతులనిచ్చిన సువర్ణప్రాప్తి కలుగును. గాయత్రీ మంత్రమును జపించి సూర్యునకు తర్పణమిడినచో జలమునందు దాగియున్న బంగారము లభ్యమగును. అన్నము వ్రేల్చినవాడు అన్నమును పొందును. ధాన్యమును వ్రేల్చినవాడు ధాన్యమునకు అధిపతి అగును. ఆవు దూడల యొక్క పిడకలను హవనము చేసిన పురుషుడు పశుధనమును పొందును. పాలు నెయ్యి కలిపిన కొర్రల అన్నమును హవనము చేసినవాడు ప్రజావంతుడగును. పాయసమును చేసి హవనమును చేయవలెను. దానిని సూర్యభగవానునకు సమర్పించి ఋతుస్నాత అయిన బ్రాహ్మణ స్త్రీకి తినిపించవలెను. అట్టి వానికి పండు వంటి కుమారుడు కలుగును. మొలకెత్తిన మోదుగ సమిధలు తడిపి వ్రేల్చిన పురుషుడు దీర్ఘాయువగును. ఎర్రగంజలు మధుత్రయము వ్రీహి కలిపి 3 సార్లు వ్రేల్చినచో పట్టినదల్లా బంగారమగును. ఆయుష్ వృద్ధి అగును. బంగారు వర్ణము గల కమలములతో ఆహుతినిచ్చినచో 100 సంవత్సరముల ఆయుష్ కలుగును. గరిక పాలు తేనె నెయ్యితో ప్రతిరోజు 100 ఆహుతులు 1 సప్తాహము వరకు ఇచ్చినచో అపమృత్యు భయము తొలగిపోవును. జమ్మి చెట్టు సమిధులను అన్నమును క్షీరమును 1 సప్తాహము వరకు 100 ఆహుతులను ఒసగినచో అపమృత్యువు తొలగిపోవును. సంపంగి మొగ్గలు హోమం చేసిన ఆయుర్దాయము పెరుగును. న్యగ్రోధ సమిధలు పాయసము రోజుకు 3 సార్లు చొప్పున 7 రోజులు హోమం చేసి ఆ 7 రోజులు పాలు త్రాగి గడిపి మంత్రజపము చేసినవాడు మృత్యుంజయుడగును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.